విశాఖలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కి సర్వం సిద్ధమైంది. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు సమ్మిట్ కి హాజరు కానున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమైంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కోసం అయితే ఇప్పటివరకు ప్రస్తుతానికైతే విశాఖలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకే చూసుకుంటే మార్చి 3-4 తారీఖుల్లో జరగబోతున్న ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కోసం అయితే ప్రభుత్వం చాలా ఎక్కువ ఆశలు పెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్లోబల్ వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఈ సమ్మిట్లో పాల్గొన్న తర్వాత భారీ స్థాయిలో కూడా ఎంఓయూలు జరగబోతున్నాయి. అదేవిధంగా భారీ స్థాయిలో పెట్టుబడులు కూడా రాష్ట్రానికి రాబోతున్నాయన్న దాంట్లో కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పైన చాలా వరకు కూడా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కానీ లేకపోతే యువతకు కానీ ఏదైతే భరోసా కల్పిస్తుందో ఉద్యోగాల అవకాశ కల్పనలో కానీ లేకపోతే పరిశ్రమలు తీసుకురావడంలో కానీ అభివృద్ధి చెందడంలో కానీ ప్రతి విషయంలో కూడా ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చెప్తుందో దీనికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సంబంధించి 2 రోజుల పాటు కూడా కొనసాగబోతుంది. కనుక దీంట్లో దేశ విదేశాల నుంచి కూడా చాలామంది కూడా వచ్చి విశాఖకి ఆకర్షితులై ఈ విశాఖలో జరగబోతున్న ఈ సమ్మిట్లో విశాఖ గొప్పతనం కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం కానీ తెలుసుకున్న తర్వాత ఇక్కడ పెట్టుబడులు కూడా అదే స్థాయిలో వస్తాయంటూ కూడా ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించినంతవరకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆంధ్ర యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ సమ్మిట్కి సంబంధించి అయితే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడికైతే వ్యాపార కార్యక్రమాలు చేపడుతున్న వాళ్ళు కానీ లేకపోతే ఫ్యాక్టరీస్ని విస్తరింపజేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కొత్త ప్లేసెస్లో పెట్టి వాళ్ళ వ్యాపారాన్ని కూడా డెవలప్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఈ సమ్మిట్ చాలా ప్రధాన వేదిక అవుతుందంటూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే చాలా వరకు కూడా వాళ్ళకి ఇప్పటికే ఇన్విటేషన్స్ కానీ ఉత్తర్వులు కానీ పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినంతవరకు భారీ స్థాయిలో కూడా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే మనం ఏదైతే సమ్మిట్ జరగబోతున్న ఒక స్టాల్లో మాత్రమే ఇదే ప్రధానవంతమైన స్టాల్. ఈ స్టాల్కి సంబంధించి దాదాపుగా 200 నుంచి 300 మంది కూడా ఒక దాంట్లో కూడా సమ్మిట్కి సంబంధించి పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా 3వ తారీఖు నుంచి 4వ తారీఖు 2 రోజుల పూట ఈ 2 రోజుల పాటు కూడా ఇక్కడ ఈ సమ్మిట్లో అయితే ఆయన పాల్గొనబోతున్నారు. కనుక దానికి తగ్గట్టుగానే ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడికి వచ్చి అటెండ్ అవుతారు. కనుక ఈ నేపథ్యంలోనే ఆ ఏర్పాట్లు కూడా అదేవిధంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మన సుధాకర్ ఏదైతే చూపిస్తున్నాడో ఇది మెయిన్ స్క్రీన్. ఈ మెయిన్ స్క్రీన్కి సంబంధించినంత వరకు పూర్తిగా చాలా పెద్ద స్క్రీన్ అయితే వస్తుంది. ఈ స్క్రీన్కి సంబంధించినంత వరకు స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. స్టేజ్ పైన ఎవరైతే ఎంఓయూలు చేసుకోబోతున్నారో వాళ్ళు మాట్లాడబోతున్నారు. దాంతోపాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే స్టేజ్ వేదికగా ఉండి వాళ్ళందరికీ కూడా ఏ అంశాలపైన క్లారిటీ ఇవ్వాలన్న దాని మీద కూడా ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా దీనికి సంబంధించిన వరకు ప్రముఖ పాత్ర పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఐటీ మినిస్టర్గా ఉన్న ఆయన ఇప్పటికే చాలా సమ్మిట్లకు అటెండ్ అవ్వడం జరిగింది. దాంతోపాటు కొన్ని సమ్మిట్లలో ఆయన పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి పెట్టుబడులను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కూడా ఆయన అయితే మోటివేషన్ చేశామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు కూడా భారీ స్థాయిలోనే దీనికి తగ్గట్టుగా అయితే బందోబస్తును కల్పించే పనిలో ఉన్నారు. మొత్తం 12 మంది డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు మొత్తం అంతా కూడా ఇక్కడ ఏఎస్పీ అదేవిధంగా ఎస్పీ స్థాయి అధికారులు అందరినీ కూడా ఇప్పటికే విశాఖలో మోహరించారు. విశాఖలో పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇప్పటికే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడైతే ఇక్కడ దీనికి సంబంధించినంతవరకు పూర్తి స్థాయిలో బాంబ్ స్క్వాడ్ నుంచి డాగ్ స్క్వాడ్ వరకు ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలన చేయబోతున్నారు. ఎందుకంటే గ్లోబల్ వ్యాప్తంగా వచ్చే వారి కోసం ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుంది. దానికి తగ్గట్టుగా ఈ భారీ స్క్రీన్తో పాటు చిన్న స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దూరం నుంచి వాళ్ళకి కనిపించకుండా ఉండేటట్లయితే మాత్రం పూర్తిగా స్క్రీన్స్లో అయితే వాళ్ళని చూసుకోవడానికి అవకాశం ఉంటాయి. దగ్గరగా చూసుకునేటప్పటికి ఇలాంటి స్టాల్స్ మొత్తం 8 స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. 8 స్టాల్స్లో కూడా అంటే ఒక్కొక్క సమ్మిట్కి సంబంధించి ఒక్కొక్క రంగానికి సంబంధించి ఆ స్టాల్స్ని అక్కడైతే ఏర్పాటు చేశారు. ఆ రంగంలో ఉన్న వారికి ఇక్కడ పెట్టుబడులు పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చేయూతనిస్తుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లభిస్తుంది ప్రతి దాని మీద కూడా క్షుణ్ణంగా వాళ్ళకైతే వివరించబోతున్నారు. వివరించిన తర్వాత వాళ్ళనైతే పూర్తిగా కూడా ఇక్కడ ఆకర్షితులను చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టించడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సాయశక్తుల కృషి చేస్తుందని చెప్పుకో. దీనికి తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే విశాఖ అనగానే విశాఖకు సంబంధించినంత వరకు ఒక సుందర సాగర తీరంతో పాటు చాలా వరకు కూడా వనరులు ఉన్నాయి. ఇక్కడ కానీ పెట్టుబడులు పెడితే తప్పకుండా వాళ్ళ వ్యాపార కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయంటూ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకైతే ఒక విషయాన్ని అయితే చెప్పబోతుంది. కనుక ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఏ విధంగా రాబోతున్నాయి, ఒకవేళ వచ్చిన తర్వాత కూడా వాటిని ఎంతవరకు ఎంఓయూలు జరగబోతున్నాయి. ఎందుకంటే
గుడివాడ అమర్నాథ్ ఏదైతే ఐటీ మినిస్టర్ ఉన్నారో ఈయనకి సంబంధించినంత వరకు కూడా దాదాపుగా 2 లక్షల వరకు కూడా పెట్టుబడులు అయితే రాబోతున్నాయి. ఈ 2 లక్షలకు సంబంధించినంత వరకు కూడా అంటే 2 లక్షల కోట్లకు సంబంధించి కూడా ఎంవైఓలు కూడా ఇదే వేదిక మీద జరగబోతున్నాయి అంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ఈ 2 రోజుల పాటు జరిగాయో ఆ గతంలో జరిగిన సమ్మిట్లకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఒకసారి జరిగిన అమ్మో మరి ఇంకోసారి కూడా జరిగింది. అయితే అదే పరిస్థితులు మళ్ళీ రిపీట్ అవుతాయో లేకపోతే కొత్త పెట్టుబడులను తీసుకొచ్చి ఇక్కడైతే ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందనే దాని మీద పలు సందేహాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల పాటు సాగబోతున్న ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కోసం అయితే పూర్తి స్థాయిలో అయితే పనులైతే ఇప్పటికే దాదాపుగా 90% వరకు పూర్తయ్యి మిగతావి కూడా పూర్తి అవ్వబోతున్నాయి. దీనికి సంబంధించినంత వరకు దేశ విదేశాల నుంచి ఎవరైతే రాబోతున్నారో ఈ రాబోతున్న వాళ్ళ కోసం కూడా పూర్తి స్థాయిలో నగరాన్ని కూడా ఒక సుందరంగా అలంకరించడం జరిగింది. వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తానికి ఏది ఏమైనా సరే ఈ గ్లోబల్కి సమ్మిట్కి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు అభివృద్ధి సాధించగలుగుతుంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు పెట్టుబడులు వస్తాయనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో ఎంఏ రాజు, ప్రైమ్9 న్యూస్, విశాఖపట్నం.